విజయ్ వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మనం మనం వెళ్ళిపోదాం పద తొందరగా అని భయంగా వణికిపోతూ అంటుంది స్వప్నిక. ఆమె అంతలా భయపడటం చూసి ఆశ్చర్యంగా స్వప్నికను తన వైపు లాక్కుంటాడు విజయ్. ఇంతకీ ఎవరు వాళ్ళు తెలుసుకుందాం ఇప్పుడు. మీరు వింటున్నది చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 147. ఒక యాటిట్యూడ్ స్మైల్తో విజయ్ ముందుకొచ్చి నిలబడతాడు ఆదిత్య. హే విజయ్, విరాజ్ రవిచంద్ర, టెండర్ గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు హా అని విజయ్ని సీరియస్గా చూస్తూ అతని పక్కనున్న స్వప్నికని తినేసేలా చూస్తుంటాడు ఆదిత్య. తన ప్యాంట్ ప్యాకెట్స్లో రెండు వైపులా రెండు చేతులు పెట్టుకుని ఆదిత్య వైపు తీక్షణంగా చూస్తున్న విజయ్కి స్వప్నిక వైపు తినేసేలా చూస్తున్న వాడి చూపులు అస్సలు నచ్చలేదు. స్వప్నికని తన ఎడం చేత్తో దగ్గరికి లాక్కొని అతని వైపు ఒక కేర్లెస్ లుక్ విసిరి, ఏంటి ఇక్కడ కూడా తగలడ్డావు, నాతో తలపడాలంటే అని అతని టెంపుల్పై కన్నత పైన తన చూపుడు వేలుపెట్టి చూపిస్తూ, ఇక్కడ ఇక్కడ బ్రెయిన్ అనే స్టఫ్ ఉండాలి, అది ఉంటే ఎప్పుడో నా జోలికి రాకుండా ఉండేవాడివి అని ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు విజయ్. దానికి ఆదిత్య క్రూయల్గా చూస్తాడు. ఎప్పుడు నువ్వే గెలుస్తావనుకోకు, అవన్నీ చిన్న చిన్న రాళ్ళు రప్పలు, ఇప్పుడు ఇది పెద్ద పర్వతం. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఈ టెండర్ మాత్రమే కాదు, నీ పక్కన ఉన్న ఈ కాంట్రాక్ట్ పెళ్ళాం స్వప్నిక కూడా త్వరలోనే నా సొంతమవుతుంది. ఈ నీ తండ్రి రమేష్, అమరేందర్ ఫ్యామిలీలు నా కాళ్ల కింద నలిగిపోవాల్సిందే అని అంటాడు. వాడు స్వప్నిక గురించి అంత చిల్లరగా మాట్లాడడంతో విజయ్ రక్తం లావాలా ఉడికిపోతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చిరుతపులిలా దాడి చేస్తూ ఆదిత్య కాలర్ పట్టుకొని గాలిలోకి లేపుతాడు విజయ్. ఇటు ఆదిత్య పక్కనే ఉన్న అతని పిఏ లోకేష్ లోపల వణికిపోతుంటాడు. ఇంతవరకు స్వప్నిక కాశీలకే కాదు, చాలామందికి ఏఆర్ కంపెనీ ఆదిత్య రాయుడుదని తెలియదు. ఆ కంపెనీ తరపున లోకేష్ మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఆదిత్య ఎంటర్ అయ్యేసరికి ఆశ్చర్యపోతుంది స్వప్నిక. రేయ్, నా ముందే నా పెళ్ళాం గురించి వాగుతావా? నీ నాలుక కోసి కుక్కలకి వేస్తున్న కొడక, ఇప్పటి వరకు నాతో తలపడి ఓడిపోతూనే ఉన్నావు. చూస్తూ ఉండు, తొందరలో నాతో ఎందుకు పెట్టుకున్నాను అని నువ్వు గింజుకునే రోజు వస్తుంది అని తన కోల్డ్ వాయిస్తో అంటాడు విజయ్. వెంటనే రమేష్ రవిచంద్ర ఇంకా కృష్ణమూర్తి గారు కంగారుగా విజయ్ని పట్టుకుంటారు. విజయ్ వద్దు, విన్రా, ఇది ఆఫీస్, మీడియా ఉంది ఇక్కడ, లేనిపోని కాంట్రవర్సీకి దారితీస్తే కష్టం, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని రమేష్ మెల్లిగా అతన్ని కంట్రోల్ చేయాలని చూస్తాడు. విజయ్ వాడి కాలర్ని విసుగ్గా వదిలిపెడుతూ వాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. పోబే, ఇక్కడ ఉంది ఎవరో నువ్వే చెప్పావుగా, విజయ్, విరాజ్ రవిచంద్ర, నీకు దిక్కున్న చోట చెప్పుకో, నన్నెవడూ పీకలేడు. నీలాంటి వీధి కుక్కలు మొరిగితే ఈ సింహం భయపడదు. నా ఫ్యామిలీ జోలికి వచ్చావో నీ సామ్రాజ్యంతో పాటు నిన్ను కూడా బొంద పెడతా అని కేర్లెస్గా నవ్వి వణికిపోతున్న స్వప్నిక భుజాల చుట్టూ తన బలమైన చేతులు వేసి రాజసం ఉట్టిపడేలా తాత తండ్రితో కలిసి ఆఫీస్ లోపలికి నడుస్తాడు విజయ్. లోపలికి వెళ్తుండగా పాటిల్ నుండి ఫోన్ వస్తుంది. విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అటు నుంచి, బాస్, మీరు చెప్పినట్టే స్పెషల్ ఫోర్స్ టీం ఆ సీక్రెట్ హోమ్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకుంది. కానీ అక్కడ కాపలాగా గార్డ్స్ ఎవరు లేరు సార్, ఎందుకో నాకు అది అర్థం కాలేదు అని అంటాడు పాటిల్. దట్స్ గుడ్ పాటిల్, మరి ఆ టార్గెట్ పరిస్థితి ఏంటి అని సీరియస్గా అడుగుతాడు విజయ్. దానికి పాటిల్ నవ్వుతూ, అర్థమైంది బాస్, ఆ టార్గెట్ని ఆల్రెడీ మన బేస్కి షిఫ్ట్ చేస్తున్నాం, అక్కడ ఆమెకి అసలైన నరకం చూపిస్తాం అని అంటాడు పాటిల్. విజయ్ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ, వెరీ స్మార్ట్ గాయ్, గుడ్ జాబ్ పాటిల్, కీప్ ఇట్ అప్. ఆ డాలీకి తెలియాలి విజయ్ భార్య రూపం పెట్టుకుంటే సరిపోదు, ఆ భర్త ఆగ్రహాన్ని తట్టుకునే దమ్ము కూడా ఉండాలని అని అంటాడు విజయ్. ఫోన్ కట్ చేసిన విజయ్ ముఖంలో ఇప్పుడే గెలిచినంత గ్లో కనిపిస్తుంది. టెండర్ హాల్లోకి విజయ్ తన రవిచంద్ర ఫ్యామిలీతో కలిసి అడుగు పెడుతుంటే అక్కడ ఉన్న
వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. అప్పటికే అక్కడ పరశురాం, లాస్య తమ మనుషులతో కూర్చుని ఉంటారు. అక్కడ రమేష్, కృష్ణమూర్తి గారులను చూడగానే వాళ్ళిద్దరూ చాలా టెన్షన్కి గురవుతారు. అంటే వాళ్ళ ముఖాల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పరశురాం అయితే ఇక ఇంతే సంగతులు, తన కొంప కొల్లేరే అని భయంతో గుటకలు మింగుతాడు. లాస్య కంగారుగా, డాడ్, ఆ విజయ్ వాళ్ళ నాన్నని తాతయ్యని కూడా వెంట తీసుకొచ్చాడేంటి? వీళ్ళు ఎప్పుడు టెండర్ మీటింగ్స్కి రారు కదా అని మెల్లిగా అడుగుతుంది. వెంటనే అతని జిత్తుల మైండ్ చాలా ఫాస్ట్గా ఆలోచిస్తుంది. కొంపదీసి టెండర్ లీక్ అయిందని ఈ విజయ్ గాడికి డౌట్ వచ్చిందా ఏంటి? ఈ భూపతి రాయుడు వస్తాడని వాడు ముందే ఊహించాడా? తన తండ్రి తాత వాళ్ళు అతన్ని గుర్తుపడతారని వెంట తీసుకొచ్చాడా? అసలు మొదటి నుండి ఆ భూపతి చెప్పిన ప్లాన్స్ అన్నింటినీ తను ఇక్కడ ఉండి ఇంప్లిమెంట్ చేసి రమేష్, రవిచంద్ర, అమరేంద్రలను విడగొట్టగలిగాడు. అప్పుడు ఆ ప్లాన్స్ అన్ని సక్సెస్ అయ్యాయి. ఎప్పుడైతే విజయ్ రంగంలోకి దిగాడో అప్పుడు పరశురాం ఆటలు సాగడం లేదు. విజయ్కి లాస్యానిచ్చి పెళ్లి చేస్తే తనే అక్కడ చక్రం తిప్పొచ్చని అనుకుని ఇప్పటికీ రవళిని తన వైపే ఉండేలా టైం దొరికినప్పుడల్లా ఆమెను మ్యానిపులేట్ చేస్తూనే ఉన్నాడు. కానీ విజయ్ని అనగదొక్కి వాడి భార్య స్వప్నికని చేజిక్కించుకోవాలని ఆదిత్యరాయుడి చిరకాల వాంఛ. ఇది ఇప్పటికీ లాస్య వరకు వెళ్ళనివ్వలేదు పరశురాం. తన టెన్షన్ని కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ, ముసలోళ్ళు వస్తే ఏమవుతుంది లాస్య? మన ఆదిత్య దగ్గర డాలి ఇచ్చిన ఒరిజినల్ బిడ్ అమౌంట్ ఉంది. వాడికంటే తక్కువ వేశాం. ఆ టెండర్ మనదే. ఆ ధీమతో ఉండు. ఈసారి ఖచ్చితంగా ఆదిత్యకే వస్తుంది చూడు. ఎందుకంటే ఇప్పుడు అతడే రంగంలోకి దిగాడు కాబట్టి అని లేని ధైర్యాన్ని తెచ్చుకొని అంటాడు పరశురాం. కానీ విజయ్ ముందు ఆదిత్య ఎంత బ్రేక్ డాన్స్ చేసినా షేక్ అవ్వడం తప్ప అక్కడ అంత ఉత్తిదే అని అందరికీ తెలుసు. అందుకే విజయ్ అంటే ఒక్క అమ్మాయిలకే కాదు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ ప్రొప్రైటర్స్కి కూడా తెగ పిచ్చి. చాలామంది బిజినెస్లో అడుగు పెట్టిన అబ్బాయిలకు కూడా రోల్ మోడల్ అతను. విజయ్ వెనకే వచ్చిన చిరకాల శత్రువులు తండ్రి భూపతి, కొడుకు ఆదిత్య విజయ్ వైపు రౌద్రంగా చూస్తుంటారు. ఇంతలో టెండర్ ఆఫీసర్స్ స్టేజ్ మీదకు రాగా అందరి గుండెలు కొట్టుకుంటుంటాయి. ఆ ఆఫీసర్స్లోంచి ఒక ఆఫీసర్ మైక్ అందుకొని, స్కైలైన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ టెండర్ విజేత, ఎస్ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓన్లీ 5 రూపీస్ తేడాతో వీళ్ళు టెండర్ దక్కించుకున్నారు అని అనౌన్స్ చేస్తాడు. అంతే, హాలు మొత్తం చప్పట్లతో మారుమోగుతుండగా కాశీ గాల్లో ఎగిరి గంతేసినంత పనిచేయడంతో విజయ్ పెదవులు విజయ్ గర్వంతో సన్నగా విచ్చుకుంటాయి. పక్కనే ఉన్న స్వప్నిక భుజాల చుట్టూ తన బలమైన చేతులు వేసి గట్టిగా సైడ్ హక్ చేసుకుని తన ఆనందాన్ని పంచుకుంటాడు విజయ్. లాస్య, పరశురాం ముఖాలు పాలిపోయి శేవాల్లా మారిపోగా మెల్లిగా తలెత్తి ఆదిత్య వైపు చూస్తారు వాళ్ళిద్దరూ. తమ వైపు చూస్తున్న ఆదిత్య తోడేలు లాంటి చూపులకు నిలువున వణికిపోతారు. డాడ్, అసలు ఆ బిచ్ డాలి ఒక్క పని కూడా సరిగా చేయడం లేదు. ఆల్రెడీ విజయ్ ఇంట్లో ఈ పిచ్చిదాని పనులు చూసి డౌట్ వచ్చేసిందంట. కనీసం ఇదన్నా కరెక్ట్గా చేసిందా అంటే అది లేదు అని ఏడుపు మొహంతో అంటుంది లాస్య. అక్కడ ఉన్నది విజయ్ బేబీ. మళ్ళీ ఈ స్వప్నిక కూడా ఆ మల్లిక కూతురు కదా. ఇద్దరిలో వారసత్వంగా వచ్చిన బిజినెస్ స్కిల్స్ ఎక్కడికి పోతాయి? ఎంత కష్టపడితే మాత్రం ఏం లాభం అని నీరసంగా అంటాడు పరశురాం. ఇంతలో విజయ్ని డయాస్ మీదకి పిలుస్తారు ఆ టెండర్ ఆఫీసర్స్. విజయ్ మైక్ అందుకొని చాలా గంభీరంగా మాట్లాడుతూ, ఈ గెలుపు నాది కాదు, ఇది ఒక మాస్టర్ మైండ్ ప్లాన్. ఆ ప్లాన్ వేసింది నా భార్య, మై కంపెనీ సీఈఓ మిసెస్ స్వప్నిక విరాజ్ రవిచంద్ర. తను లేకపోతే ఈరోజు ఈ విజయం సాధ్యం అయ్యేది కాదు అని చిన్నగా నవ్వుతూ మళ్ళీ కిందికి వచ్చి స్వప్నిక పక్కన కూర్చుంటాడు విజయ్. ఇక అక్కడి ఆడియన్స్ అందరూ స్వప్నిక కూడా మాట్లాడాలని డిమాండ్ చేస్తారు. విజయ్ వైపు చూస్తుంది స్వప్నిక. చూడు, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు ఎప్పటిలా నీ డ్యూటీ నువ్వు చేయి. నీ వెనుకే కాదు, నీ చుట్టూ కాపు కాసుకుని నేనుంటాను. గో, డోంట్ ప్యానిక్ అని ఆమె చేతిని నొక్కుతూ
అంటాడు విజయ్. వెంటనే ధైర్యంగా స్టేజ్ మీదకు వెళ్తుంది స్వప్నిక. ఇంతకు ముందు ఉన్న టెన్షన్, భయం ఆమె ముఖంలో కనిపించడం లేదు. స్వప్నికను చూస్తూ ఒక ఆఫీసర్, కంగ్రాట్స్ మిసెస్ స్వప్నిక విరాజ్ గారు, ఇంత తక్కువ కోట్ వేయాలని మీకు ఎలా అనిపించింది? మళ్ళీ 5 రూపీస్, దీనివల్ల మీ కంపెనీకి లాస్ వస్తుంది కదా అని క్యూరియస్గా అడుగుతాడు అతను. స్వప్నిక చాలా కాన్ఫిడెంట్గా తలెత్తి ఒకసారి ఆడియన్స్ వైపు చూస్తుంది. సార్, ఇది కేవలం ఒక టెండర్ కాదు, 10 ఏళ్ల అగ్రిమెంట్ డీల్. మొదటి సంవత్సరం ప్రాఫిట్ ఆశించకుండా క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తే మార్కెట్లో మన బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ కేవలం 1% లాభం వచ్చినా పర్లేదు, కానీ ఆ క్వాలిటీ ఇచ్చే నమ్మకం వచ్చే 10 ఏళ్లలో మనకు 10ఇంతల ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది. ఇంటర్నేషనల్ కంపెనీతో టైఅప్ అంటే ఒక ఏడాది లాభం లేకపోయినా 10 ఏళ్ల భవిష్యత్తు మన సొంతమవుతుంది అని అంటుంది స్వప్నిక. ఆమె అనాలిసిస్ విన్న పారిశ్రామికవేత్తలు, అధికారులు అందరూ ఆశ్చర్యపోతారు. హాల్ మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లేబర్ మినిస్టర్ స్వప్నికను అభినందిస్తూ మైక్ తీసుకుంటారు. వండర్ఫుల్ స్వప్నిక గారు, మీలాంటి వాళ్ళు ఉంటే మన దేశ పారిశ్రామిక రంగం ఎక్కడికో వెళ్తుంది. ఈ సందర్భంగా నాకు ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం దక్కింది. ఈ ఏడాదికి గాను ఇండియాస్ ది బెస్ట్ లేడీ సీఈఓ అవార్డుకు మిసెస్ స్వప్నిక విరాజ్ రవిచంద్ర ఎంపికయ్యారు అని అనౌన్స్ చేస్తాడు. వెంటనే పక్కన ఉన్న ఆయన పిఏ ఆ లేబర్ మినిస్టర్ చెవిలో ఏదో గొనుగుతాడు. అంతే, మళ్ళీ ఆ మినిస్టర్ మాట్లాడుతూ, వావ్, నిజంగా నిజంగా అమేజింగ్, మిసెస్ స్వప్నిక విజయ్ ఇలా బెస్ట్ సీఈఓగా అవార్డు తీసుకోవడం ఇది 3వసారి అని మళ్ళీ అంటాడు. ఆ మాట వినగానే హ్యాపీగా ఫీల్ అయిన రమేష్ గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. విజయ్ గర్వంగా తన భార్య వైపు చూస్తాడు. కానీ అక్కడే ఉన్న భూపతి, ఆదిత్యాలు మాత్రం పళ్ళు కొరుకుతూ విసురుగా లేచి ఆ హాల్ నుండి బయటకు నడుస్తారు. నాన్న, వాడు టెండర్ గెలిచి ఉండొచ్చు, కానీ స్వప్నికను మాత్రం వాడికి దక్కనివ్వను. ఈ రోజే నేను అంటున్నది వాడికి, ఆ విజయ్ గడికి చూపించి తీరుతాను. ఈ స్వప్నికను మాయం చేద్దాం మనం అని కోపంగా అంటూ పరశురామ్కి ఫోన్ చేస్తాడు ఆదిత్య. కానీ విజయ్ అప్పటికే వారికంటే 4 అడుగుల ముందే ఉన్నాడని వీళ్ళకి తెలియదు. స్కైలైన్ ఆఫీస్ హాల్ అంతా ఒకటే కోలాహలంగా స్వప్నికకు బెస్ట్ లేడీ సీఈఓ అవార్డు ప్రకటించగానే అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులు అంతా ఆమె చుట్టూ చేరి అభినందనల వర్షం కురిపిస్తుంటారు. లేబర్ మినిస్టర్ స్వప్నిక దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఆమె తలపై చేయి వేసి దీవిస్తూ, నిజంగా చాలా గర్వంగా ఉందమ్మా. బిజినెస్ అంటే కేవలం లాభాలు సంపాదించడమే కాదు, 10 ఏళ్ల విజన్తో అడుగు వేయడం అని నిరూపించావు. విజయ్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇలాంటి తెలివైన భార్య, సమర్థురాలైన సీఈఓ నీ పక్కన ఉండటం నీ సగం బలం అని నవ్వుతూ అంటాడు. అప్పుడు విజయ్ చిన్నగా నవ్వుతూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, తను నా సగం బలం కాదు, నా పూర్తి బలమే తను అని అంటాడు విజయ్. అంతలో అక్కడ ఉన్న మిగతా బిజినెస్ పార్ట్నర్స్ అందరూ ఒకటే గోల మొదలు పెడతారు. విజయ్, ఇంత పెద్ద టెండర్ కొట్టావు, పైగా మేడంకి నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది, పార్టీ ఎప్పుడు? మాకు ఖచ్చితంగా పార్టీ కావాల్సిందే అని డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా రేపు సాయంత్రం రవిచంద్ర మ్యాన్షన్లో గ్రాండ్ పార్టీ ఉంటుంది. మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు అని అనౌన్స్ చేస్తాడు విజయ్. అప్పుడే తన కారు ఎక్కుతున్న ఆదిత్యకి ఈ గొడవ మొత్తం వినిపించడంతో పరశురామ్కి ఫోన్ చేస్తాడు. పరశురామ్ వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏమైంది అక్కడ? ఏంటంత గొడవ వినిపిస్తుంది అని అడుగుతాడు ఆదిత్య. అయిపోయింది ఆదిత్య, అంతా అయిపోయింది. ఆ స్వప్నిక 5 రూపాయల తేడాతో టెండర్ గెలిచి మనల్ని రోడ్డున పడేసిందిగా. విజయ్ రేపు సాయంత్రం పార్టీ కూడా ఇస్తున్నాడు అని నీరసంగా చెప్తాడు పరశురామ్. ఆదిత్య గొంతులో ఒక క్రూరమైన నవ్వు వినిపిస్తుంది. సరే, అక్కడ ఏం జరుగుతుందో క్లోజ్గా అబ్జర్వ్ చేయి, ఫోన్ పెట్టేయిక అని అంటాడు. వెంటనే లాస్య ఆ ఫోన్ లాక్కుంటుంది. అక్కడ అందరూ స్వప్నికని ఆకాశానికి ఎత్తేయడంతో ఆమె ముఖం కోపంతో, అసూయతో రగిలిపోతుంది. ఆదిత్య, ఏంటి ఇదంతా?
ఆ డాలీ కూడా మనల్ని తప్పుదోవ పట్టించింది. ఒకవేళ డాలీ మనకి హ్యాండ్ ఇస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడేం చేద్దాం అని అడుగుతుంది. లాస్య, నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు ఆ డాలీకి ఫోన్ చేసే ప్రయత్నం అస్సలు చేయకు. అది అక్కడ సీక్రెట్ హోమ్లోనే ఉండని. ప్రస్తుతానికి రేపు పార్టీ అయిపోయే వరకు విజయ్ పక్కన ఒరిజినల్ స్వప్నికే ఉండని. ఆ డాలీ గాడిదకి అంత తెలివితేటలు లేవు అని చాలా కూల్గా అంటాడు ఆదిత్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని లాస్య చిరాగ్గా అంటుంది. రేపు పార్టీ ఉంది కదా, ఆ పార్టీనే మనకి లాస్ట్ ఛాన్స్. సెలబ్రేషన్స్ పీక్స్లో ఉన్నప్పుడు అందరి కళ్ళు గప్పి ఆ ఒరిజినల్ స్వప్నికను కిడ్నాప్ చేద్దాం. వన్స్ స్వప్నిక మన చేతికి చిక్కగానే ఇక ఆ డాలీ చాప్టర్ క్లోజ్ చేద్దాం. పనికిరాని సాక్ష్యం మనకు అవసరం లేదు. డాలీని చంపేసి స్వప్నిక బిజినెస్లో ముందుకు పోతుందని ఈగోతో విజయ్ ఆమెని హత్య చేశాడని, తన కంపెనీ లాభాల బాటలో నడవడానికి కారణమైన తన భార్యని చంపాడని విజయ్పై ఎలిగేషన్స్ సృష్టిద్దాం. కథం, వాడు మన కాళ్ల దగ్గరకు కుక్కలా వస్తాడు అని డెవిల్లా నవ్వుతూ అంటాడు ఆదిత్య. అతని మాటలకు ఆశ్చర్యపోయిన లాస్య ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ఏంటి, విజయ్ని జైలుకు పంపి ఒరిజినల్ స్వప్నికతో నువ్వు శోభనం చేసుకుంటే మరి నేనేం చేయాలి? ఆ జైలు ముందు కూర్చుని ఏడవాలా? నాకు విజయ్ దక్కుతాడని చెబితేనే నేను ఈ డీల్ ఒప్పుకున్నా, గుర్తుందా నీకు అని సీరియస్గా అంటుంది లాస్య. అటువైపు ఒక్క సెకను సైలెంట్గా ఉన్న ఆదిత్య, కూల్ లాస్య, కూల్. స్వప్నికతో నేను ఎవరికి తెలియని చోటికి వెళ్ళిపోతాను. నా ఏంజిల్తో ఆ 3 నిద్రలు అయ్యాక విజయ్ని జైలు నుండి విడిపించే రెస్పాన్సిబిలిటీ నాది. తర్వాత స్వప్నిక ఎక్కడుందో తెలియదు. మళ్ళీ స్వప్నిక రూపంలో ఉన్న డాలీతో నేను చేసిన రాసలీలలు ఎన్నో ఉన్నాయి. వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తాను. అప్పుడు నువ్వు ఏదో ఒకలా వాణ్ణి లొంగ తీసుకో, సింపుల్ అని తన కోల్డ్ వాయిస్తో అంటాడు ఆదిత్య. అతని మాటలు విన్న లాస్య ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఆమె కళ్ళల్లో క్రూరమైన ఆనందం, రాక్షసత్వంతో కూడిన నవ్వు కనబడుతుంది. వావ్, వండర్ఫుల్ ప్లాన్ ఆదిత్య. ఆ పార్టీ రేపు విజయ్ జీవితంలో మర్చిపోలేని పార్టీ అవ్వాలి. సెలబ్రేషన్స్ కాదు, ఆ మ్యాన్షన్ నుండి చావు కేకలు వినిపించాలి అని అంటుంది లాస్య. అటువైపు ఆదిత్య తన సిగరెట్ పొగను వదులుతూ తన ఫోన్లో ఉన్న స్వప్నిక ఫోటో వైపు చూస్తూ వికటంగా నవ్వుకుని, పూర్ లాస్య, స్వప్నికని నాకు దక్కకుండా చేసి తనని తాకిన మొట్టమొదటి మొగాడు ఆ విజయగాడు. వాణ్ణి అస్సలు బ్రతకనివ్వను అని మనసులో అనుకున్న ఆదిత్య ఓకే, డూ వాట్ ఐ సే అని ఫోన్ కట్ చేస్తాడు. పార్టీ అనౌన్స్ చేసి బయటకు వస్తున్న విజయ్కి తెలుసు శత్రువు పార్టీలో ఖచ్చితంగా అటాక్ చేస్తాడని. అందుకే అతను మెల్లిగా పాటిల్కి ఫోన్ చేసి, పాటిల్, రేపు పార్టీకి ఇన్విటేషన్ అందరికీ ఇచ్చాను. ఎన్ని బ్లాక్ షిప్స్ వస్తాయో చూడాలి. మన స్పెషల్ ఫోర్స్ సిద్ధంగా ఉండాలి అని మాట్లాడిన విజయ్ సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉండాలో, ఎక్కడెక్కడ ఏముండాలో ఆ మొబైల్లో మాట్లాడతాడు. విజయ్ కళ్ళల్లో ఒక వింత మెరుపు. వేటగాడు వల విసిరాడు, ఇప్పుడు చిక్కబోయేది ఎవరో, ఎంతమందో చూడాలి అని మనసులో అనుకున్న విజయ్ పెదవులు లెఫ్ట్ సైడ్ కర్వ్ అవుతూ శత్రువులకు కాచుకో అన్న చిన్న మెసేజ్ని ఒక ఈవిల్ స్మైల్తో విసురుతాడు. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టి ఒక హైప్ ఇవ్వండి. నిన్నే ప్రేమిస్తా ఒక CEO కథ తర్వాతి పార్ట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త పార్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.